జరగబోవు కుప్పం రూరల్ మండలం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపు జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చిన కుప్పం రూరల్ మండలం వైసీపీ మండల కన్వీనర్ హెచ్ఎం మురగేష్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన మంచి పనులు అందరికీ తెలుసు అని, మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సలహాలు సూచనల మేరకు క్రియాశీలకంగా పనిచేయడం జరుగుతుందని తెలియజేస్తూ అనంతరం ఎంహెచ్ మురగేష్ ప్రసంగించారు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కుప్పంలో బాధ్యత వహించిన తర్వాత చాలా వరకు వైఎస్ఆర్సీపీ కోసం కష్టపడి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మరలా మన మండలం లేకుండా మున్సిపాలిటీ వేరే మండలంలో కూడా మనము చాలా బాధపడి కష్టపడి చంద్రమౌళి గారు బాధ్యత ఎప్పుడు తీసుకున్నారో అప్పటి నుంచి నేను కూడా వెంటనే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా చంద్రమౌళి గారిని గెలవాలని చాలా కష్టపడి దగ్గరికి తీసుకొని వచ్చిన. ఏదో అదృష్టవశంగా చంద్రమౌళి గారు లేని పక్షంలో దగ్గర ఓడిపోయిన పార్టీ పంచాయతీ ఎలక్షన్ కానీ, లేదు మున్సిపల్ ఎలక్షన్ కానీ, మండల పరిషత్ కానీ చాలా కష్టపడి మంచి మెజార్టీతో, ఎప్పుడూ లేని విధంగా మంచి మెజార్టీతో సర్పంచులు, ఎంపీటీసీలు కూడా గెలిచి వైఎస్ఆర్సీపీ కోసం కష్టపడిన జరిగింది. భరత్ గారు, చంద్రమౌళి గారు లేని పక్షంలో భరత్ గారు బాధ్యత వహించి ఎమ్మెల్సీ అయిన తర్వాత చాలా ప్రజలకు అందుబాటులో ఉండి మాకందరూ కూడా దగ్గర ఉండి జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ ఏం చెప్తున్నారో ఆ విధంగా మేము అందరూ కూడా నడుచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్ మరొకసారి చేయాలనే తాపత్రంతో పనిచేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా లోకల్ బాడీలో అన్ని సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలో కూడా మంచి మెజార్టీతో గెలవాలా. అన్ని కార్యకర్త లీడర్లు అందరికీ కూడా ఓడిపోయినా కూడా ఒక్క మనిషి కూడా పక్క పోకుండా ఏదో చిన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చెప్పకుండా నేను ఈ అబద్ధం చెప్పలేనని ఒకే మాటతో నిలబడ్డాడు కాబట్టి మనం ఓడిపోయినా రాబోయే కాలంలో ప్రజలకు న్యాయం చేస్తామని ఒకే తాపత్రంతో జగనన్న ఉన్నాడు. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం, కుప్పం మండలంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే మాట మీద ఉండి దగ్గరకు వచ్చే రాబోయే కాలంలో మంచి కష్టపడి సర్పంచ్, ఎంపీటీసీలు కూడా గెలవాలా. మీరు అందరూ కూడా కార్యకర్తలు, లీడర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా మరలా ఇంకొక సర్పంచ్ ఎన్నుకునే వరకు తోడుపడి పాడుపడి కష్టపడాలని కూడా మీకు అందరికీ కూడా మనవి చేస్తున్నాం. రాబోయే కాలంలో మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కావాలా. ఏదో ఒక మాట చెప్పిసి ఇప్పుడు నేను ఒకే మాట ఏమంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారనేది మనం క్వశ్చన్ లేదు. ప్రజలకు ఏదైనా సమస్య ఉందన్నప్పుడు దానికి ఆ గొంతు నొక్కడం, మరలా కేసులు కట్టడం, వారిని ఎవరు మాట్లాడకుండా మీరు ఏమీ మాట్లాడవద్దు, నేను ఏదో చేస్తానని లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒక సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల మీద మాట్లాడాల. అప్పుడే ప్రభుత్వ పరిపాలించిన వారికి కూడా అది దగ్గర తెలుస్తుంది. అప్పుడు ఆ డిసిషన్ తీసుకొని కూడా ప్రజలకు మేలు చేసే విధంగానే ఎవరు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలకు సేవ చేయడానికే ముందుకు వస్తున్నారు. నేను అదే విధంగా కూడా మనకు సమస్యలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పవచ్చు. చెప్తే తప్పనడం, మళ్ళీ అది వాళ్ళని అందరినీ కేసు కట్టడమో, ఎవరో మీరు ఇట్లా మాట్లాడినారు అట్లా మాట్లాడినా అది కరెక్ట్ కాదని కూడా మనకు అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా ప్రజలు ఒక ఏకపక్షంగా ఉండి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో చీఫ్ మినిస్టర్ చేసుకొని లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా మంచి మెజార్టీతో మీరు అందరూ గెలవాలా, కష్టపడాలా, పాడుపడాలా, నిజాయితీగా మనం ఏం చేస్తున్నాం అనేది ప్రజలకు తెలియజేయాలా. ప్రజలకు ఆల్రెడీ తెలిసింది ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి మీద నమ్మకం ఉంటుంది, చెప్పిన మాట నిలబెట్టుకునే నాయకుడు ఎవడు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఎలక్షన్ వస్తే ఎంతవరకు సర్పంచులు, ఎంపీటీసీలు మనము గెలుస్తామనేది కూడా ప్రజల ఆలోచన ఉంటుంది. మంచి మెజార్టీతో గెలుస్తాం. మీరు అందరూ కూడా కష్టపడి పనిచేయండి. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో ముఖ్యమంత్రికి చూడాలా. మనం లోకల్ బాడీ అన్నీ కూడా గట్టిగా పోటీ చేసి ఖచ్చితంగా అందరూ గెలవాలని